నమస్తే వెల్కమ్ టు మెగా నైన్. పెళ్ళంటే చాలా మందికి వేడుకే. జీవితకాల ప్రయాణానికి ఫస్ట్ స్టెప్. 3 ముళ్ళు 7 అడుగులతో ఇద్దరు ఒకటయ్యే అద్భుత ఘటన. కానీ ఆమె మాత్రం 27 ముళ్ళు 63 అడుగులు వేసింది. ఆమె వృత్తి టీచర్, ప్రవృత్తి నిత్య పెళ్లి కూతురు. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. 12 ఏళ్ల కూతురు ఉన్నప్పటికీ ఇంకా కొత్త పెళ్లి కూతురు అవుతూనే ఉంది. 9వ పెళ్లి చేసుకుంటుండగా ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీంతో ఆ నిత్య పెళ్లి కూతురు బండారం ఆలస్యంగా బయటపడింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా సాగుతున్న సమీరా డ్రామాలకు బ్రేక్ పడింది. టీచర్గా పనిచేసే సమీరా ఫాతిమాకు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని పక్కదారి పట్టింది. గత 15 సంవత్సరాలుగా కనీసం 8 మంది పురుషులను పెళ్లి చేసుకుని మోసం చేసిందని పోలీసులు తెలిపారు. ఈమె 9వ పెళ్లికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన సమీరా ఫాతిమా నిత్య పెళ్లి కూతురిగా రికార్డు సృష్టిస్తోంది. పెళ్లిళ్లు చేసుకోవడం, బ్లాక్ మెయిల్ చేసి లక్షల్లో వసూలు చేయడం, భర్తలను చెట్లపాలు చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఒకరి తర్వాత ఒకరు ఇలా 8 మందిని వివాహం చేసుకుని వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సమీరా మ్యాట్రిమోనీ సోషల్ మీడియాలో డబ్బున్న పురుషులను టార్గెట్ చేసి వారికి రిక్వెస్ట్ పెడుతుంది. మొదట తాను వితంతునని, ఆ తర్వాత కష్టాల్లో ఉన్నానని చెప్పి సానుభూతి పొందుతుంది. వారితో మాటలు కలిపి పెళ్లి వరకు తీసుకువస్తుంది. మగవారికి గాలం వేసి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లైన తర్వాత భర్తలకు తెలియకుండా వారి మాటలను సీక్రెట్ గా రికార్డు చేస్తుంది. ఆ రికార్డులను ఎడిట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వారిపైన తప్పుడు కేసులు పెట్టి డబ్బులను వసూలు చేస్తుంది. ఈమె బాధితులు చాలా మందే ఉన్నారండోయ్. సమీరా తన నుంచి 50 లక్షలు తీసుకుందని ఒకరు ఫిర్యాదు చేయగా మరొకరు 15 లక్షలు వసూలు చేసిందని కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు సమీరా రిజర్వ్ బ్యాంక్ అధికారులను కూడా మోసం చేసిందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈమె ఈ మోసాలను ఒక ముఠాలో భాగంగా చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈమె తప్పించుకోవడంలో కూడా ఘనతే. కేసు నమోదైన తర్వాత చాలా రోజులుగా సమీరా ఫాతిమా పరారీలో ఉంది. ఒక సందర్భంలో అరెస్ట్ అయినప్పటికీ ప్రెగ్నెంట్ అని చెప్పి తప్పించుకుంది. అయితే ఆమె చివరి భర్త ఇచ్చినటువంటి సమాచారం ప్రూఫ్తో నాగపూర్లోని ఒక టీ షాపులో ఆమె 9వ పెళ్లి కోసం ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈమె వెనుక ఇంకేదైనా ముఠా ఉందా, ఎంత డబ్బు వసూలు చేసింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమె 8 మంది పురుషులతో పెళ్లి చేసుకున్నప్పటికీ ఎవరితోనూ విడాకులు తీసుకోకుండానే వరుస పెళ్లిళ్లు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది.